యాక్టర్స్ అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా అసలు. నాకు ఎవరో ఒక విషయం చెప్పారు, మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ని తెచ్చుకుంటే బాగుంటుంది కదండి అంటే, ఎవరండి వీళ్ళే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్లో. మనం స్టార్స్ని క్రియేట్ చేయాలండి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్, జనాలు వచ్చి చూస్తున్నారు, ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరు ఒక జెమ్ అండి. నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే 6 మీరు రివ్యూ రైటర్స్లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూ ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈజ్ మై యాక్టర్స్, అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్ గ్రేట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడూ చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు, చాలా చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ, ఒక యాక్టింగ్లో అంటే కరెక్షన్స్ ఎలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలని, అంటే ద వే హీ క్రాఫ్ట్స్, ఒక ప్రెసిషన్, ఒక పర్ఫెక్ట్, అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ ఇస్తానికి ఎలా ఉంటుంది, అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ. అంటే అలాంటి పర్సన్, రాజ్ సార్ లాంటి పర్సన్ మాకు మెంటర్స్గా దొరకడం నాకు చాలా అదృష్టము. అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు, కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్. చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు. నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను, రాజ్ సార్ మెంటర్స్లో కదా నేను చేసింది అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్. అండ్ సమంత గారు మ్యామ్, నేను ఎక్కువ ఏం పొగడదామని లేదు, కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటి అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా? మామూలు యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే మ్యామ్ ఉంది, ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి, మీరు కూడా అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ని పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ అబ్రాడ్లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలేని సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము, తెలిసిపోతుంది, మా ఫేస్లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తున్నామంటే. చాలా జెన్యూన్గా మంచి సినిమా తీసాం. ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో. ఒక ఎండింగ్లో ఒక భార్య అంటే ఒక కామికల్ ఆస్పెక్ట్లో, ఒక వెరీ ఫన్నీ హారర్ కామెడీలో, ఒక క్వర్కీ ఐడియాలోని ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పగలిగాం. సో దట్ ఈజ్ అసలు గ్రేట్నెస్ ఆఫ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్ కానీ అంతా. అంటే ఇలాంటి కథ నేను ఈరోజు చెప్తున్నాను ఇంకో మాట. సో ఇలాంటి కథ దిస్ విల్ బీ, అంటే నాకు నమ్మకం ఏంటంటే ఈ కథ ప్రతి లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యే కథ ఇది. నేను అది గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇది. ఈ ఐడియానే వినగానే నచ్చే ఐడియా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. థ్యాంక్ యూ సమంత మ్యామ్ ఫర్ దిస్ అకేషన్. అసలు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చెయ్యాలి. త్రలాలా సంస్థ కొత్త వాళ్ళతో మీరు చేయండి మ్యామ్ సినిమాలు. బోల్డ్ మంది అక్కడ యాక్టర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఒక ఆపర్చునిటీ లేక, లేదా చెప్తున్నా డైరెక్టర్స్ అందరూ బోల్డ్ కథలు లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మ్యామ్. త్రలాలా దానికి మెయిన్ నాంది పలకాలి. కొత్త యాక్టర్స్కి, కొత్త టాలెంట్కి మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. దిస్ త్రలాలా విల్ బి వెరీ హ్యూజ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరినీ విడివిడిగా